పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో జవ్వాది వెంకటరామ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆచంట నియోజకవర్గానికి వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు సూచించారు వెంకటరామ్. పోలమూరు బ్రాహ్మణ చెరువు మార్చేరు మీదుగా రోడ్ షోగా ఆచంట చేరుకుని తర్వాత భారీ బహిరంగ సభలో జనసేనాని మాట్లాడతారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగబాబు, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ వామపక్షాలు పాల్గొంటారని అన్నారు. ఈ ప్రచారంలో అత్యధిక సంఖ్యలో జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వెంకటరామ్ కోరారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ ఇక్కడ ఆచంటలో ఏర్పాటు చేశాం. వారు ఉదయం ఇక్కడ 10ంటికి ఇక్కడ వచ్చేసి పెనుమంట్ర, మార్టేరు వచ్చి ఆచంటలు బహిరంగ సభ అయిన తర్వాత మళ్ళీ మార్టేరు, పెనుగొండ నుంచి నిడదవోలు వైపుగా రోడ్ షోలో వెళ్తారు. ఈ సభను జన సైనికులు అందరూ భారీగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. ఆచంట నియోజకవర్గ జన సైనికులందరికీ ధన్యవాదాలు. రేపు సోమవారం ఉదయం 11 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఆచంట నియోజకవర్గం 3వసారి విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా ఇన్నిసార్లు ఆయన పర్యటించడం జరగలేదు. 3వసారి మొదటగా ప్రజా పోరాట యాత్రలో భాగంగా మార్టేరు రావడం జరిగింది. తర్వాత వాసవి పరమేశ్వరి దర్శనార్థం పెనుగొండ రావడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నికల ప్రచార నిమిత్తం మన జవ్వాది ఉద్యోగాన్ని గెలిపించవలసింది కోరడం కొరకు ఆచంట రావడం జరుగుతుంది. ఈ సభని ఈ భీమవరం నుంచి రోడ్డు మార్గం గుండా పొలమూరు, ఆలమూరు, పెనుమంట్ర నుండి ఇలా మార్టేరు గుండా ఆచంట చేరుకుంటారు. ఆచంట కళ్యాణ్ చక్రవర్తి ఓపెన్ ప్లేస్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభ అనంతరం ఆయన మళ్ళీ మార్టేరు, పెనుగొండ గుండా నిడదవోలు చేరుకుంటారు. కాబట్టి ఆచంట నియోజకవర్గంలో జన సైనికులు, అలాగే చుట్టుపక్కల జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సిపిఎం, సిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు, బీఎస్పీ నాయకులు కూడా ఈ సభకు విచ్చేసి అఖండ విజయాన్ని ఈ సభకి చేకూర్చాలని చెప్పి. For more updates, please subscribe 99 TV Telugu.